వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ నరేంద్ర పడాల్. ఆల్ ఇండియా ర్యాంక్లో 545. తెలుగు మీడియంలోనే మీకు స్టార్ట్ అయింది. నాన్నగారు చిన్న కుటుంబం, అటువంటి దీంట్లో సివిల్స్ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? డాడీ వాళ్ళ ఊరు చాలా మారుమూల గ్రామం. అయితే లైక్ ఒక రోడ్ కూడా ఉండదు సార్ దానికి. సో డాడీ వాళ్ళు మమ్మల్ని ఎత్తుకుని లగేజ్ తీసుకుని మమ్మల్ని తీసుకెళ్ళారు. సో అప్పుడు అవన్నీ చూసి డాడీ ఏమన్నారు అంటే, మీరు కలెక్టర్ అయితే మన ఊరికి రోడ్ వస్తుంది. సో అలా స్టార్ట్ అయింది సార్. సో కలెక్టర్ అవుతే ఇలా చెయ్యొచ్చు, కలెక్టర్ అవుతే చాలా ఆపర్చునిటీస్ ఉంటుంది, చాలా చేయొచ్చు అని చెప్పి ఒక చిన్న స్పిరిట్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది సార్. అక్కడ నుంచి మీకు మోటివేషన్ ఎవరు చేశారు? గ్రాడ్యుయేషన్ సెకండ్లో నేను సెల్ఫ్గా మోటివేట్ అయ్యి అరే ఏదో ఒకటి చేయాలి. అంత చిన్న మారుమూల గ్రామం నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారంటే ఇప్పుడు మాకు ఇన్ని ఆపర్చునిటీస్ వస్తే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి. సో అదొకటి నాకు స్టార్ట్ అయింది సార్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో. మైకేల్ ఫిలిప్స్ని ఒక ఇంటర్వ్యూ చూసేటప్పుడు ఆయన అంటారు అనమాట. సో ఆయనకి ఏంటంటే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మైకేల్ ఫిలిప్స్. సో కంటిన్యూస్గా 7 మెడల్స్ వచ్చినట్టున్నాయి. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఒక 15-20 ఇయర్స్ వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అవన్నీ చూసినప్పుడు మేబీ ఇట్లా ఎక్సెల్ కావాలంటే మనం కూడా ఎక్కువ ఇయర్స్ టైం స్పెండ్ చేయాలని చెప్పి నాకు అది స్టార్ట్ అయింది సార్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ అంతా. సివిల్స్ రాయాలంటే 14 గంటలు చదవాలి అని ఒక భ్రమ ఉంది, వాస్తవం అంటారా? సో నేను దాన్ని నమ్మను సార్. సో నాది వచ్చేసరికి అరౌండ్ 6 to 7 అవర్స్ ఉంటుంది స్టడీ టైం. మీకు ఐఏఎస్ అయిన తర్వాత మీకు విజన్ ఏంటి చెప్పండి? మనం ఏంటంటే చేయగలిగింది చేయాలి సార్. సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి లైక్ ఇమీడియట్ మెజర్స్ లాంటివి. ఇప్పుడు నక్సలిజం అన్నా కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడో ఇంజస్టిస్ అవుతుంది. ఆ ఇంజస్టిస్ అవుతుంది కాబట్టి దాన్ని హైలైట్ చేయడానికి వాళ్ళు నక్సలిజం అని పార్టీ తీసుకోవాలి. రూరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్. రూరల్ డెవలప్మెంట్ నేను బాగా బిలీవ్ చేసింది ఏంటంటే గాంధీ యొక్క ఐడియాలజీ సార్. సో గాంధీ గారు ఏమంటారు అంటే స్వరాజ్ అంటే బ్రిటిషర్స్ నుంచే కాదు మనలో మనకి. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఆ అబ్బాయి ఈ స్థాయికి వెదగడం వెనుక అతని తల్లిదండ్రుల కృషితో పాటు అతను చేసిన జర్నీ ఎలాగుంది, కేవలం 545 ర్యాంక్ సాధించడం వెనుక అతని కృషి ఏ విధంగా ఉంది, అతను తీసుకున్న ఆప్షన్ ఏంటనే విషయాల్ని నరేందర్ రెడ్డి తెలుసుకుంది. నరేంద్ర నమస్తే, కంగ్రాచులేషన్స్. నమస్తే సార్. చిన్నవాడు అని నువ్వు అనకూడదు, కానీ నీ పోస్ట్కి గౌరవం ఇవ్వాలి. రాబోయే కాలంలో కాబోయే కలెక్టర్ కాబట్టి మీరు అనాల్సి వస్తుంది. అయితే 545 ర్యాంక్ సాధించడం వెనుక ఈ జర్నీ ఎలా సాగింది అంటే, మీరు ఎక్కడో సాధారణంగా ఎలాగుంటాయంటే బాగా డబ్బులు ఇంట్లో పుట్టాలి, పలుకుబడి ఇంట్లో పుడితేనే సివిల్స్ సాధించవచ్చు అని ఒక భ్రమ ఉంది చాలామంది. కానీ మీరు ఎక్కడో మారుమూల ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ రాజు జిల్లాలో పుట్టి విశాఖపట్నం చదివి హైదరాబాద్లో వరకు వచ్చారు. తెలుగు మీడియంలోనే మీకు స్టార్ట్ అయింది. నాన్నగారు చిన్న కుటుంబం, అంటే మరీ మధ్యధర కుటుంబం తప్ప పెద్ద కుటుంబం కాదు. అటువంటి దీంట్లో సివిల్స్ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాయాలని ఆలోచన వచ్చిన తర్వాత మీకు ఎవరు సపోర్ట్ చేశారు? చేసిన తర్వాత మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి? నెక్స్ట్ జనరేషన్కి మీలాగా కూడా రావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే మీరు టిప్స్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నరేంద్ర పడాల్ కుటుంబ నేపథ్యం, సివిల్స్ ఎందుకు రాయాలనుకున్నారు చెప్పండి. నేను పుట్టింది అండివా అని ఒక మారుమూల గ్రామం సార్. అది హుకుంపేట మండలంలో ఉంటుంది. సో అక్కడ నుంచి మా డాడీ వాళ్ళ ఉద్యోగం వల్ల నేను హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఎడ్యుకేషన్ మొత్తం బీపీడీఏవి దయానంద అనగానే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. ఆ భావజాలు ఎప్పుడు పడలేదా? లేదు సార్. సో అయితే లైక్ ఎడ్యుకేషన్ బేసికలీ మొత్తం నాది హైదరాబాద్లో అయింది. హైదరాబాద్లో అయిన తర్వాత దో ఎడ్యుకేషన్ అక్కడైనా ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ వస్తుంటాం సార్. సో సమ్మర్ హాలిడేస్లో కానీ దసరాకు కానీ ఇట్లా వస్తున్నప్పుడు ఏమైందంటే మా డాడీ వాళ్ళ ఊరు చాలా మారుమూల గ్రామం. అయితే లైక్ ఒక రోడ్ కూడా ఉండదు సార్ దానికి. సో మేము ఏంటంటే వచ్చిన ప్రతిసారి ఏంటంటే ఒక రోడ్ ఉండదు. సో డాడీ వాళ్ళు మమ్మల్ని ఎత్తుకుని లగేజ్ తీసుకుని మమ్మల్ని తీసుకెళ్ళారు. సో అక్కడ ఒక లెవెల్ దాకే బస్సు వెళ్తుంది మనకు. బస్సు కానీ ఆటో కానీ జీప్ కానీ ఒక లెవెల్ దాకా వెళ్తుంది. అక్కడ నుంచి ఏం వెళ్ళదు. అక్కడ నుంచి ఇంకా డాడీ వాళ్ళు ఎత్తుకుని మమ్మల్ని తీసుకెళ్ళేటోళ్ళు చిన్నప్పుడు. సో అప్పుడు అవన్నీ చూసి డాడీ ఏమన్నారు అంటే, మీరు కలెక్టర్ అయితే మన ఊరికి రోడ్ వస్తుంది. సో అలా స్టార్ట్ అయింది సార్. సో కలెక్టర్ అవ్వాలని పడింది, మోటివేషన్ అక్కడ స్టార్ట్ అయింది. యా. సో కలెక్టర్ అవుతే ఇలా చెయ్యొచ్చు, కలెక్టర్ అవుతే చాలా ఆపర్చునిటీస్ ఉంటుంది, చాలా చేయొచ్చు అని చెప్పి ఒక చిన్న స్పిరిట్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది సార్. బట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో సో ఈ ఐడియా వచ్చినా కానీ నేను ఏంటంటే 10th క్లాస్ నుంచి నేను డిసైడ్ అయ్యాను సార్ ఈ ఫీల్డ్లో వద్దామని చెప్పి. బట్ ఏమవుతుందంటే నేను చదువుకుంటూ పోతున్నా, బట్ లోపల నుంచి అది సిన్సియర్గా రాలేదు సార్. సో లోపల నుంచి సిన్సియర్గా నాకు ఎప్పుడు వచ్చిందంటే గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ కరోనా టైం, లాక్డౌన్, ఇంట్లోనే ఉన్నాం.
ఇంట్లో ఉన్నాక నేను క్వశ్చన్ చేసుకున్నారే నేనేం చేయట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి నిజంగా చేయాలని చెప్పి ఆ దాంతో అండ్ ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి వై నాట్ టేక్ దిస్ సీరియస్లీ అని చెప్పి అప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ కొంచెం సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేసాను సార్. గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, ఏం చేశారు? సో నారాయణ డిగ్రీ కాలేజ్ అది. సో అది మాకు ఎట్లా అంటే ఇంటిగ్రేటెడ్ సార్, ఇంటర్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ప్లస్ సమ్ సివిల్స్ కోచింగ్ కూడా ఇస్తుంటాను. ఓకే. సో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశాను. చేస్తూ ఇంకా గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఆబ్వియస్లీ అక్కడే ఉన్నాం, అదే చదువుతున్నాం, అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఒకసారి సీరియస్గా చేద్దామని చెప్పి నేను టెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి చేయడం, తర్వాత టాపర్స్ వీడియోస్ చూడడం. సో ఇవన్నీ చేయగానే ఏమవుతుందంటే నాకు చిన్న అండర్స్టాండింగ్ రావడం స్టార్ట్ అయింది సార్. అండ్ ఇంకోటి మీరు ఇందాక చెప్పేటప్పుడు ఇంట్రడక్షన్లో ఒకటి చెప్పారు సార్, అది ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి చదివిన వాళ్ళు సివిల్స్ క్రాక్ చేస్తుంటారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు కావాలి, లైక్ అది యాక్చువల్లీ చాలా పెద్ద మిత్ సార్. సో ఏమవుతుందంటే ఇక్కడ కామన్ మ్యాన్ కూడా చేయగలుగుతారు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకు ఆ డిజైర్ లోపల నుంచి రావాలి. ఎందుకంటే సివిల్స్ అనేసరికి ఇది ఒక 1 year ఎగ్జామ్ ప్రాసెస్ 1 year ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయినా 1 year ముందు ప్రిపేర్ అవుతారు. సో ఈవెన్ మీకు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయినా 2 to 3 years ఆఫ్ జర్నీ ఉంటుంది సార్. అండ్ ఇది లోపల నుంచి మీకు రాలేదనుకోండి, ఏదో ఫోర్స్లో చేస్తున్నట్టు ఉంటుంది, ఒక భారం లాగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీకు లోపల నుంచి చేస్తారో అది ఒక ఇష్టంగా చేస్తారు. సో ఏంటంటే ఆ 2 to 3 years మీకు ఒక రోలర్ కోస్టర్ రైడర్గా ఉంటుంది. సో కొన్నిసార్లు మీకు చాలా లో అనిపిస్తుంది, చేయగలమా, చాలా డౌట్స్ వస్తుంటుంది. సో ఆ డౌట్స్ అన్నింటినీ మనం ఎదుర్కోగలంటే లోపల నుంచి రావాలి, ఫస్ట్ థింగ్ నేను బిలీవ్ చేస్తున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఈ ఎగ్జామ్ అర్థం కావాలి సార్. సో పాయింట్ ఏంటంటే అందరూ చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. సివిల్స్ అనేసరికి ఏంటంటే ఒక మహాసముద్రంలో ఉంటుంది, మనం 14-12 గంటలు చదువుకుంటూ వెళ్ళిపోవాలి, కొన్నిసార్లు 18 కూడా అంటుంటారు. సో అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటేనే సివిల్స్ అవుతుందని చెప్పి అదొక మిత్ సార్. ఏంటంటే మనం చదువుకుంటుంటే అయిపోదు, ఈ ఎగ్జామ్ అంటే చదవడమే కాకుండా స్ట్రాటజీ, ఆన్సర్ రైటింగ్, తర్వాత ప్రిలిమ్స్లో ఎలిమినేషన్ కొంచెం చేయడం. సో ఇలా ఏంటంటే చాలా వరకు స్ట్రాటజీ పార్ట్ చాలా ఉంటుంది సార్. సో మీ హార్డ్ వర్క్తో పాటు ఒక స్మార్ట్ వర్క్ అంటారు చూడండి, ఒక స్ట్రాటజీ, అది కూడా కావాలి. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఎగ్జామ్ అర్థమవుతుందో మీకు అప్పుడు ఇవన్నీ డెవలప్ అవుతుంది. సో పెద్ద ఇన్స్టిట్యూట్స్ అనే ఏం లేదు సార్, ఎప్పుడైతే మీకు లోపల నుంచి బలంగా చేయాలనిపిస్తుందో, ఎప్పుడైతే మీకు ఒక స్ట్రాటజీ ఉంటుందో, సో ఈ ఎగ్జామ్ అనేది పక్కా క్లియర్ అవుతుంది. డిగ్రీ చేస్తున్నప్పుడు మీకు బలం పడింది, నాన్నగారు ఎత్తుకొని వెళ్తున్నారు, రోడ్డు వేయించాలని వచ్చింది. అక్కడ నుంచి మీకు మోటివేషన్ ఎవరు చేశారు? అమ్మా నాన్న చెప్తే ఏమన్నారు? డాడీ వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి లైక్ చేస్తే బాగుంటుందని కానీ ఎప్పుడు ప్రెషరైజ్ చేయలేదు సార్ మమ్మల్ని. సో గ్రాడ్యుయేషన్ సెకండ్లో నేను సెల్ఫ్గా మోటివేట్ అయ్యి అరే ఏదో ఒకటి చేయాలి, మనకంటూ ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయినప్పుడు నేనేంటంటే దో డాడీ ఒక ఇన్స్పిరేషన్ ఉండే. సో డాడీ ఏంటంటే చిన్న గ్రామం నుంచి వచ్చి మాకు ఇప్పుడు సిటీలోకి వచ్చి మాకు కొన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారు. కానీ మా డాడీ చిన్న ఉన్నప్పుడు మా డాడీకి అవన్నీ ఏం లేవు. కానీ అక్కడ నుంచి ఆ గ్రామం నుంచి, అంత చిన్న మారుమూల గ్రామం నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారంటే ఇప్పుడు మాకు ఇన్ని ఆపర్చునిటీస్ వస్తే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి. సో అదొకటి నాకు స్టార్ట్ అయింది సార్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో. అది స్టార్ట్ అయిన తర్వాత నేనేం చేశానంటే ఇంకా లైక్ నాకు వేరే మోటివేషన్ అంటే కోబీ బ్రైంట్ అని చెప్పి మనకు NBA ప్లేయర్, బాస్కెట్బాల్ ప్లేయర్, ఆయనకు వచ్చేసరికి ఏంటంటే ఆయన వర్క్ ఎథిక్స్ నేను చాలా ఫాలో అవుతాను సార్. కోబీ బ్రైంట్, మైకేల్ ఫిలిప్స్, వీళ్ళేంటంటే మైకేల్ ఫిలిప్స్ని ఒక ఇంటర్వ్యూ చూసేటప్పుడు ఆయన అంటారనమాట, సో ఎవ్రీ ఇయర్ 365 days into 5 అంటే 5 years ఎవ్రీ డే తను ట్రైనింగ్ చేశారు. సో ఆయనకి ఏంటంటే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మైకేల్ ఫిలిప్స్. సో కంటిన్యూస్గా 7 medals వచ్చినట్టున్నాయి. సో అది రావడానికి కారణం ఏంటంటే ఆయన ప్రతిరోజు కృషి చేశారు. సో నాకు అది ఒక ఇన్స్పిరేషన్లో ఉంది. సో వాళ్ళు 5 years చేస్తారు. అండ్ ఇప్పుడు కొందరు ఏంటంటే బాడీ బిల్డింగ్ వీళ్ళని చేసేటోళ్ళు ఏంటంటే 10-15 years, ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఒక 15-20 years వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అవన్నీ చూసినప్పుడు మేబీ ఇట్లా ఎక్సెల్ కావాలంటే మనం కూడా ఎక్కువ ఇయర్స్ టైం స్పెండ్ చేయాలని చెప్పి నాకు అది స్టార్ట్ అయింది సార్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ అంతా. సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, మేబీ ఒక 10-15 years ఏదైనా పెద్దది చేద్దామని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది నాకు. స్టార్ట్ అయినప్పుడు యూపీఎస్సీ జర్నీ అనేసరికి మళ్ళీ అందరూ ఏంటంటే భయపడేది చాలా టైం పట్టేస్తుంది, 6-7 years అని చెప్పి. బట్ నేను అప్పుడు ఏంటంటే నా మోటివేషన్ ఎలా ఉండే అంటే 10-15 years కూర్చుందని నేను ఫిక్స్ అయిపోయాను. యూపీఎస్సీ అనే కాదు, లైఫ్లో ఏది చేయాలన్నా 10-15 years అయినా కూర్చోాలి మినిమం అని చెప్పి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇది చాలా చిన్నగా అనిపించింది నాకు. సో ఆబ్వియస్లీ నా జర్నీ లైక్ 3.5 yearsలో అయిపోయింది. సో మేబీ నా మోటివేషన్ ఏంటంటే ఒక రిగరస్ వర్క్ ఎథిక్ హెల్ప్ చేసిందని. సో ఇనీషియల్గా అయితే డాడీ నుంచి ఆ బిలీఫ్ తీసుకున్నా పెద్దది చేయాలని చెప్పి. దాని తర్వాత పెద్దది చేయాలంటే మనకు ఒక వర్క్ ఎథిక్ కూడా కావాలి. దానికి మోటివేషన్ అంటే నేను మైకేల్ ఫిలిప్స్, వీళ్ళది ఎక్కువ ఫాలో అయ్యాను. మమ్మీ ఏమన్నారు? సో మమ్మీ వచ్చేసరికి తను చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంటుంది సార్. నేనేంటంటే ఇవన్నీ చెప్తున్నప్పుడు తను ఓకే ఇలా కూడా ఉంటున్నా. సో మమ్మీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు జనరల్గా ఇలాంటివన్నీ విన్నారు కదా సార్. సో ఇవన్నీ ఏంటంటే ఓకే ఇలా కూడా ఉందా, నువ్వు చేస్తావు. సో వాళ్ళకి ఏంటంటే ఒక బిలీఫ్ రావడం స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైతే మనం సెల్ఫ్గా మోటివేట్ అయ్యి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంటుంది సార్. సో వాళ్ళు చాలా హ్యాపీగా. ఓకే, డిగ్రీ అయిన తర్వాత స్టార్ట్ చేసావా? గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశాను. బట్ ఫుల్ ప్లెడ్జ్ ప్రిపరేషన్ వచ్చేసరికి డిగ్రీ అయిన తర్వాత ఆప్షన్ తీసుకున్నాను.
పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్. ఎందుకు అదే తీసుకున్నావు? సో నాది గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది సార్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉండేసరికి నాకు ఆ థియరీస్ పార్ట్ కొంచెం నచ్చింది. నచ్చిన తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని అప్పుడు మాకు చదువుకున్నాం. సో వై నాట్ పొలిటికల్ సైన్స్ ఎందుకు చూడొద్దు అని చెప్పి ఒకసారి చూసాను. చూసిన తర్వాత పొలిటికల్ సైన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, అండ్ సమ్ హిస్టరీ పార్ట్ టచ్ అవుతుంది, అండ్ సమ్ థీరీస్ ఉంది, డెమోక్రసీ ఇలాంటి మనం రోజు వినే టాపిక్సే ఉంది, అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో పోలిస్తే ఇది కొంచెం బ్రాడ్గా ఉంది, నాకు బాగా కనెక్ట్ అవుతుంది సబ్జెక్టు. సో చేంజ్ అవుదామని చెప్పి ఇంకా అక్కడ నుంచి పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సాధారణంగా మీరు ఇందాక మాట్లాడుకున్నట్లు మనం సివిల్స్ అనగానే హైదరాబాద్లో అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లేదా ఢిల్లీలో సెంటర్స్, ఈ రెండే మాట్లాడుతుంటారు. అక్కడ వెళ్దాం అనుకున్నావా? లేదు మీ ఇందాక మీరు మోటివేషన్ చేసుకున్నట్టు ఫుట్బాల్ ప్లేయర్ని ఆ విధంగా చూసుకుంటూ స్టార్ట్ చేశారు? సో నేను వెళ్ళలేదు సార్, నేను అశోక్ నగర్కి ఇప్పుడు దాకా వెళ్ళలేదు, ఓల్డ్ రాజేంద్రకి ఇప్పుడు దాకా వెళ్ళలేదు. సో ఎప్పుడైందంటే ఓల్డ్ రాజేంద్రకి నా ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను, అండ్ అశోక్ నగర్కి వచ్చేసరికి నా రిజల్ట్ వచ్చిన తర్వాత వెళ్ళాను. తర్వాత తెలియదు నాకు ఎప్పుడు వెళ్ళలేదు అశోక్. ఏ బుక్స్ చదివాం? బుక్స్ వచ్చేసరికి సార్ మెటీరియల్స్ నేను 3 టైప్స్లో డివైడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ టైప్ మెటీరియల్ ఏంటంటే ఎన్సీఆర్టీ. అండ్ ఒక బేసిక్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అందరికీ, ఏ బుక్ చదివినా మనం ఎందుకు చదువుతున్నాం, ఆ బుక్ ఎందుకు రాస్తారు, అది బ్యాక్గ్రౌండ్లో ఉండాలి సార్. సో అది లేకుండా మనం ఏ బుక్లు అంటే ఆ బుక్లు ఓపెన్ చేసి చదువుతుంటే కొంచెం కష్టమవుతుంది ఎగ్జామ్. సో నేను 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ పెట్టుకున్నాను సార్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ వచ్చేసరికి ఎగ్జామ్ కోసం రాసింది కాదు, బట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం రాసింది. సో నేను ఎన్సీఆర్టీస్ చదివితే ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసమే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను తీసుకున్న బుక్ ఏంటంటే స్టాండర్డ్ బుక్స్, సెకండ్ టైప్ ఆఫ్ బుక్స్. ఈ స్టాండర్డ్ బుక్స్లో ఏంటంటే సార్ కొంచెం ఎగ్జామ్కి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటుంది, అలా అని చెప్పి కంప్లీట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు, కొంచెం బ్రాడ్ నాలెడ్జ్ కూడా వస్తారు. సో స్టాండర్డ్ బుక్ ఏంటంటే ఎన్సీఆర్టీకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో థర్డ్ మెటీరియల్ నేను చూస్ చేసుకునేది ఏంటంటే కోచింగ్ మెటీరియల్స్ ఉంటుంది సార్. ఈ కోచింగ్ మెటీరియల్స్ మనకు ఆన్లైన్లో చాలా వరకు ఫ్రీగా దొరుకుతుంటుంది. ఈ కోచింగ్ మెటీరియల్స్ అంటే ఓన్లీ ఎగ్జామ్ కోసం చేసింది. సో వీళ్ళ కంటెంట్ అంతా ఓన్లీ ఎగ్జామ్ కోసం ఉంటుంది, అండ్ ఫుల్ ప్లెజ్డ్గా ఉంటుంది, దీంట్లో జస్ట్ ఎగ్జామ్కి ట్యూన్గా ఉంటుంది. సో దీన్ని వాల్యూ ఎడిషన్ అని కూడా అంటుంటారు. సో నేనేం చేశానంటే ఈ 3 మెటీరియల్స్ని నాకు తగ్గట్టు మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీ తీసుకుంటే, ఎకనామీలో నేను కొంచెం కోర్ సబ్జెక్ట్స్లో కొంచెం స్ట్రాంగ్ ఉన్నా సార్, లైక్ ఎకనామిక్ కోర్లో స్ట్రాంగ్ ఉన్నా. సో నేను ఏంటంటే ఎన్సీఆర్టీస్ పెద్దగా చదవలేదు, అంటే నేను 10th క్లాస్లో ఇంటర్లో కొంచెం చదువుకున్నాను, అది పక్కన పెట్టేస్తే సీరియస్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎన్సీఆర్టీని చదవలేను ఎకనామీకి, డైరెక్ట్ స్టాండర్డ్ బుక్ అండ్ సమ్ వాల్యూ ఎడిషన్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే నాకు కోర్ కూడా రాలేదు సార్ అంతా. సో నేనేం చేశానంటే ఒక స్టాండర్డ్ బుక్, మంచి స్టాండర్డ్ బుక్ తీసుకుని దాన్ని డీటెయిల్గా చదువుకుని పోయాను. అండ్ ఎప్పుడైతే నాకు కోర్ స్ట్రాంగ్ ఉంది అనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే మా ఆప్షన్ కూడా అదే కాబట్టి కోర్ స్ట్రాంగ్ ఉంది అనిపించిందో, నాకు జస్ట్ కరెంట్ అఫైర్స్ కావాలి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోసం ఏం చేశానంటే వాల్యూ ఎడిషన్ కోచింగ్ మెటీరియల్ తీసుకున్నాను. సో నేనేం చేశానంటే ఈ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ నా స్ట్రెంత్ తగ్గట్టు నేను సెలెక్ట్ చేసుకున్నాను సార్. సో ఇదేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, కొందరు ఎకనామీలో స్ట్రాంగ్ ఉంటారు, కొందరు ఎన్విరాన్మెంట్ స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ తగ్గట్టు తీసుకుంటే బెటర్ అని నేను. సాధారణంగా సివిల్స్ రాయాలంటే 14 గంటలు చదవాలి అని ఒక భ్రమ ఉంది, అది వాస్తవం అంట? సో నేను దాన్ని నమ్మను సార్. సో నాది వచ్చేసరికి అరౌండ్ 6 to 7 hours ఉంటుంది నా స్టడీ టైం. అండ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు లైక్ ఒక 45 days ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం టైం పెరుగుతుంది, మేబీ ఒక 10 hours వెళ్ళి ఉండొచ్చేమో. బట్ నేను అరౌండ్ 6 to 7, నాకు 7 hours నాకు బెంచ్ మార్కులు ఉండదు, రోజు 7 hours మీట్ అయితే చాలా ఉండేది ఉంటుంది, బట్ 6 or 5 కొంచెం యావరేజ్గా ఉండేది. సో ప్రిపరేషన్లో ఎలా ఉంటుందంటే సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మనం ఏంటంటే ఒక 1 week తర్వాత మీకు ఒక 100 meters రేస్ గెలవాలనుకోండి, లేదా ఒక 1 month తర్వాత మీరు ఒక 100 meters రేస్ ఉంది మీకు. సో 100 meters రేస్ అంటే ఏముంది, పరిగెట్టడం అని చెప్పి మీరు రోజు పొద్దున్న లేచి 5 to 6 kilometers జాగింగ్కి వెళ్తుంటారు. సో మీరు జాగింగ్ చేస్తున్నారు, అండ్ ఇంకో మనిషి 1 month తర్వాత 100 meters రేస్ ఉంది, నేను 100 meters కోసం ట్రైన్ అవుతా అని చెప్పి ఆయన 100 meters పరిగెడుతున్నాడు. సో ఇప్పుడు 1 month తర్వాత ఇప్పుడు మనం రేస్కి వెళ్తే మీరు 5 to 6 kilometers జాగింగ్ చేసినా ఆ 100 metersకి ట్రైన్ అయిన వాడే గెలుస్తాడు, ఎందుకంటే ఆయన రైట్ స్ట్రాటజీ ఉంటుంది. సో మనం ఏంటంటే యూపీఎస్ అనేసరికి చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటాం కాబట్టి మనం ఎక్కువ గంటలు చదవడానికి స్పెండ్ చేస్తుంటాం. బట్ చదువుకుంటూ వెళ్ళిపోవడం కంటే ఒక అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవాలి. సో ఏ బుక్స్ చదవాలి, ఇందాక నేను చెప్పినట్టు లైక్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, ఏ మెటీరియల్ ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, తర్వాత రివిజన్ ఎలా చేయాలి, నోట్ మేకింగ్ చేయాలా అవసరమా, చేస్తే ఎలా చేయాలి, ఇవన్నీ ఉంటుంది చూడండి సార్. ఇది ఒక స్ట్రాటజీ. ఈ అండర్స్టాండింగ్ రావాలి అంటే మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి. సో నేనేం చేశానంటే గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను చెప్పాను కదా. సో గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ అండ్ గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్ అది కరోనా టైంలో అయిపోయింది అది మొత్తం. ఆ టైంలో నేనేం చేశానంటే ఎగ్జామ్ని అర్థం చేసుకుని టైం పెట్టాను సార్. సో అప్పుడు నేను మల్టిపుల్ బుక్స్ చదివాను. సో అప్పుడు మీరు అన్నట్టు నేను సమ్ 11 to 12 hours కూర్చునేవాడిని, ఎందుకంటే అప్పుడు నాకు ఎగ్జామ్ అర్థం కాలేదు కాబట్టి. సో అప్పుడు ఏంటంటే మల్టిపుల్ బుక్స్ అన్ని ట్రై అవుట్ చేసుకుని చదువుకుని అర్థం చేసుకున్నా. అప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఎగ్జామ్ని అర్థం చేసుకుని కొంచెం టైం స్పెండ్ చేశాను. ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందో నాకు ఎక్కడి నుంచి ఏం తీసుకోవాలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం తీసుకోవాలో అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత
కంప్లీట్లీ దాని తగ్గట్టు చదువుకున్నా. సో అవర్స్ అనేది కూడా తగ్గిపోయింది ఆబ్వియస్లీ. సో అరౌండ్ 7 hours తగ్గిపోయింది. సో నేనేంటంటే అది మిత్ అని అనుకుంటా సార్, అది ఎక్కువసేపు చదవడం, ఓకే. కరెక్ట్గా చదవాలనుకుంటా. కాదమ్మా, సాధారణంగా సివిల్స్ అంటే పెద్ద లెంగ్తీ ప్రాసెస్. ప్లాన్ బి ఒకటి పెట్టుకుంటారు కొంతమంది. ఒకవేళ రాకపోతే ఆప్షన్ ఏం చేయాలి, మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి చేయాలి, మనకు స్టార్టెడ్ కోర్స్ మందరు ఉండాలి. అటువంటి ప్లాన్ బి అని పెట్టుకున్నారు మీరు? ఉంది సార్. నాకు యాక్చువల్లీ నేను ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నప్పుడు నాకు పెద్దగా ప్లాన్ బీస్ ఏం లేదు. ఫస్ట్ అటెంప్ట్లో నాది గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెళ్ళిపోయాం. అంటే స్టార్టింగ్లో ఉంటాం కాబట్టి మనకు ఆ ఎంతూజియాజం, ఎనర్జీ అన్నీ ఉంటుంది. సో ఫస్ట్ అటెంప్ట్లో నేను ఫిలిమ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత చాలా లో అయిపోయింది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన తర్వాత అందరూ ఏమన్నారు, ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ? సో నేను పెద్దగా ఎవరితో మాట్లాడలేదు సార్. సో అప్పుడు ఏమంటే ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయిందా? ఆ ప్రిలిమ్స్లో ఫెయిల్ అయింది. ప్రిలిమ్స్ ఎలా రాశారు అప్పుడు? సో అప్పుడు సీసాట్ నాకు ఒక క్వశ్చన్తో పోయింది, జిఎస్ కూడా ఒక క్వశ్చన్తో పోయింది. అయ్యో. సో బార్డర్లో పోయింది. అండ్ ఫ్రెండ్స్తో అంటే నేను పెద్దగా అప్పుడు నాకు ఫోన్ కూడా లేదు సార్. ఫస్ట్ అటెంప్ట్లో నేను మొత్తం అన్ని గివప్ చేసి కంప్లీట్ స్టడీస్ పెట్టుకున్నా. అప్పుడు నేను ఏంటంటే కొంచెం స్ట్రాటజీలో కొంచెం లూజ్ అవుట్ అయ్యాను. అండ్ ఎఫర్ట్స్ అయితే చాలా ఎక్కువ పెట్టాను. సెకండ్ అటెంప్ట్లో స్ట్రాటజీ పైన ఎక్కువ ఫోకస్ చేశాను. సో అది వర్కౌట్ అయింది నాకు సెకండ్ అటెంప్ట్లో. ఇందాక సార్ మీద ఒక క్వశ్చన్ అడిగారు, ప్లాన్ బి. యా. సో ప్లాన్ బి వచ్చేసరికి ఫస్ట్ అటెంప్ట్లో నేను ఫెయిల్ అయిన తర్వాత నాకు అనిపించింది సో ప్లాన్ బి కూడా ఉండాలని చెప్పి. సో అప్పుడు నేను ఏం చేశానంటే, సార్ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, అంటే డాడీ కూడా ఎలా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, ఇంకోటి నాకు చెప్పడం, టీచింగ్ ఏది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో వై నాట్ ప్రొఫెసర్ ఆ ఫీల్డ్లోకి వెళ్దామని చెప్పి అట్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా సార్. ప్రెజెంట్ ఇంకా అవుతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, సెకండ్ ఇయర్ ఉస్మాన్ యూనివర్సిటీలో. సో పొలిటికల్ సైన్స్లోనే సెకండ్ ఇయర్ చేస్తున్నా. సో అండ్ జేఆర్ఎఫ్, నెట్ జేఆర్ఎఫ్ అని చెప్పి మనకు ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో అది జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై అయ్యాను నేను. జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన తర్వాత జస్ట్ ఇన్ కేస్ ఈ అటెంప్ట్ అది అవ్వకపోతే, సో నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎక్కడైనా జాయిన్ అవుదామని చెప్పి లైక్ అదొక ప్లాన్ బిలా పెట్టుకున్నా. అండ్ ప్లాన్ బి వచ్చేసరికి దాని యొక్క సిగ్నిఫికెన్స్ నాకు ఎప్పుడు తెలిసిందంటే సార్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో చాలామంది పరిచయం అయ్యారు, చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు. సో చాలామంది ఏంటంటే అంటే 5th 6th అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్, అండ్ వాళ్ళ స్టోరీస్ చెప్తున్నప్పుడు చాలా టెరిఫైయింగ్ ఉంటుంది సార్. సో అప్పుడు నాకు చాలా అనిపించింది, నేను లక్కీ కొంచెం ప్లాన్ బి ముందే పెట్టుకున్నాను. చాలామంది ఏంటంటే స్టార్టింగ్లో ఆ ఎంతూజియాజంలో, ఆ ఎనర్జీలో ఏం పెట్టుకోరు, బట్ గ్రాడ్యువల్గా తర్వాత రియలైజ్ అవుతుంటారు ప్లాన్ బి ఉండాలని చెప్పి. నేను ఇప్పుడు చూసే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే లైక్ ప్లాన్ బి అనేది కూడా పెట్టుకోండి అని చెప్పి దాన్ని సీరియస్గా తీసుకోకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత సెకండ్ అటెంప్ట్లో నేను చేసిన తప్పు ఏంటంటే ప్లాన్ బి పైన కొంచెం ఎక్కువ ఓవర్ ఎంఫసిస్ చేశానేమో సార్. సో ఏమైందంటే అప్పుడు గ్రూప్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇవి ఎగ్జామ్లు అవుతుంది, అవి కూడా రాశాను. అండ్ మధ్యలో నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్, క్లాసెస్ పోవడం, సో వాటిపైన ఎక్కువ ఎంఫసిస్ చేయడం వల్ల యూపీఎస్సీ కొంచెం తగ్గింది నాకు. సో మేబీ ప్లాన్ బి పెట్టుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేయండి, దానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టొద్దని చెప్పండి. కానీ మీరు చెప్తున్నట్లు ప్లాన్ బి అనేది మస్ట్ అంటారు. కానీ కొంతమంది వాళ్ళే ఆర్గ్యుమెంట్ చేస్తారు, ప్లాన్ బి ఉందంటే దీని మీద ఫోకస్ తగ్గిపోతుంది అని అంటుంటారు. వాస్తవం తప్ప అవుతుంటుంది సార్. నేను కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఏంటంటే ప్లాన్ బి పెట్టుకోండి, కానీ దానిపైన ఎక్కువ ఎంఫోసిస్ పెట్టారనుకోండి ఆబ్వియస్లీ ఇది తగ్గుతుంది. యూపీఎస్సీకి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే మేబీ ఫస్ట్ అటెంప్ట్లో అవ్వకపోవచ్చు, అందరికీ ఫస్ట్ అటెంప్ట్లో అవ్వకపోవచ్చు, బట్ సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్లో అయిపోతుంది. మీరు సీరియస్గా ఉండి కరెక్ట్ స్ట్రాటజీతో వర్కౌట్ అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్లో మోస్ట్లీ అయిపోతుంది సార్, ఈ ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. బట్ ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి ఎగ్జామ్ అర్థం కాక కొన్నిసార్లు మల్టిపుల్ అటెంప్ట్స్ అవుతుంటుంది. సో నేనేంటంటే ఫస్ట్ 2 to 3 అటెంప్ట్స్ సీరియస్గా ఇచ్చిన తర్వాత వర్కౌట్ అవ్వట్లేదు, మీ వల్ల కావట్లేదు, లైక్ మీకు ఏమైనా అనిపిస్తే కొంచెం ప్లాన్ బి పైన పెట్టుకోండి. ఎందుకంటే లైక్ లైఫ్ అంటే యూపీఎస్సీ ఇది ఒకటే కాదు కదా, ఇంకా మల్టిపుల్ థింగ్స్ కూడా చేయొచ్చు. సో అలాంటప్పుడు ప్లాన్ బి పైన కొంచెం సీరియస్ చేయండి, బట్ మీ ఫస్ట్ 2 or 3 అటెంప్ట్స్కి వచ్చేసరికి యూపీఎస్సీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని నేను చెప్తాను. ఓకే. సెకండ్ అటెంప్ట్ వెళ్ళారు, అప్పుడు కూడా అదే ఉందా, పొలిటికల్ సైన్స్ కదా? సేమ్ సార్, సేమ్. రైట్. ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, మెయిన్స్ వచ్చింది, ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూలో ఆల్రెడీ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు అక్కడ లైన్లో మీకన్నా పెద్ద వాళ్ళు కనిపిస్తుంటారు, అందరికన్నా చిన్న పిల్లలను మీరే ఉన్నారు. ఏమనిపించేది, నేను ఎప్పటి నుంచి ఉన్నారా వాళ్ళతో, నేను ఎంత అని అనుకున్నారా? సో అక్కడ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం టేబుల్స్ ఉంటాయి సార్, మాకు 5 boards ఉంది. అక్కడ టేబుల్స్లో కూర్చోబెడతారు మన క్యాండిడేట్స్ని. సో అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు, వాళ్ళకి ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అండ్ 3-4 times ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్, ఇంకా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండేసరికి అక్కడ చిన్న వాళ్ళం అంటే ఇద్దరం ఉన్నాం సార్, నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అక్కడ ఢిల్లీలో పరిచయం ఫ్రెండ్, మీ ఇద్దరం చిన్నవాళ్ళం. సో మిగతా వాళ్ళందరూ పెద్దోళ్ళు. అయితే అక్కడ వెళ్ళేసరికి మాకు లైక్ మీరు చెప్పినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది, అరే మనం చాలా చిన్నగా ఉన్నా, మన లోపలికి వెళ్తే మనకి అడగలేదా? లేదు, మీ నాన్నగారి కోసం వచ్చావా, నవ్వు కోసం వచ్చావా? లేదు సార్, అడగలేదు. బట్ వెళ్ళగానే నాకు చైర్మన్ సార్ ఒక మాట అన్నారు సార్, చాలా బాగా నచ్చింది. సో బయట నేను చాలా మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను మీరు చెప్పినట్టు. ఆ మాక్ ఇంటర్వ్యూస్లో ఏమైందంటే ఇది ఒక ఫార్మల్ కాన్వర్జేషన్, మీరు చాలా పద్ధతిగా ఉండాలని ఇలా మాట్లాడారు. బట్ ఎప్పుడైతే నేను రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళానో చైర్మన్ సార్ నాకు
లైక్ చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది చాలా ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్, ఫ్రీగా ఉండు, ఏం కాదు, మనం ఒక చాయ్ పైన కూర్చుని మాట్లాడుకున్నట్టు ఉంటుంది కాన్వర్సేషన్, అలానే ఉండని చెప్పి అట్లా లైక్ ఈజ్ అవుట్ చేశారు మొత్తం. సో చాలా బాగా అయింది సార్, అంటే మీకు రిలాక్స్ చేశారా? రిలాక్స్ చేశారు చాలా బాగా. మీరు ఐ కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారు? చైర్మన్కి ఇచ్చారా, బోర్డులోని మెంబర్స్ అందరికి ఇచ్చారా? సార్ అది చైర్మన్ది బాగా అయింది, లైక్ ఎదురుగా కూర్చుంటారు కాబట్టి ఐ కాంటాక్ట్ బాగా అయింది. తర్వాత మనకు రైట్ సైడ్ ఇద్దరు ఉంటారు, మనకు 12th ఫెయిల్ మూవీలో ఉంటుంది కదా సార్ ఒక టేబుల్ చుట్టుపక్కల, సేమ్ అట్లానే ఉంటుంది మా టేబుల్ కూడా. సో సేమ్ అలానే కూర్చున్నాం. దాని తర్వాత ఏమైందంటే ఆ చైర్మన్ సార్ పక్కన ఉన్న లెఫ్ట్ రైట్ వాళ్ళకి ఐ కాంటాక్ట్ బాగా అయింది, ఎందుకంటే లైక్ కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు. బట్ నాకు ఇమీడియట్ రైట్ అండ్ ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమైంది. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ పక్కనే ఉంటారు సార్, ఆ పక్కన వాళ్ళని చూసుకుంటూ సడన్గా ఇప్పుడు అందరిని చూడాలంటే లైక్ ఒక డిస్కనెక్ట్ అనిపించింది. సో అది నేను కొంచెం అర్థమైంది, ఎందుకంటే నేను మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు అంతా వాళ్ళు ఒక 10 feet డిస్టెన్స్లో ఉంటారు, అందరినీ చూడొచ్చు. బట్ రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి అది కొంచెం ట్రబుల్ అయింది సార్ నాకు. 30 minutes ఇంటర్వ్యూ అయి ఉంటుంది, 20 minutes అయింది. 20 minutes. అందులో మీకు బాగా టఫ్ అనిపించిన క్వశ్చన్ ఏమొచ్చు? టఫ్ అంటే టఫ్ కాదు సార్, అది యాక్చువల్లీ క్వశ్చన్ ఈజీ క్వశ్చనే. సో ఆ క్వశ్చన్ వచ్చేసరికి ఒక లీడర్కి ఒక స్ట్రాటజీస్కి డిఫరెన్స్ ఏంటి క్వశ్చన్ కాబట్టి. బట్ ఈ క్వశ్చన్ అడిగిన సిచ్యువేషన్ కొంచెం టఫ్గా ఉండింది. నాది ఏంటంటే ఎన్సీసీ ఉంది సార్ నా బ్యాక్గ్రౌండ్లో. ఎన్సీసీ ఉండేసరికి నాకు ఆర్మీ పైన లైక్ వార్స్ పైన, ఆర్మీ జనరల్స్ పైన వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగారు. సో ఆ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగేసరికి నేను కొంచెం నాకు తెలియకపోయేసరికి నేను కొంచెం లో అయ్యాను. తెలిసిన వరకు చెప్పాను, మిగతావన్నీ తెలియసరికి కంటిన్యూస్గా నో సార్ అని చెప్పేసరికి మనం ఆటోమేటిక్గా ఒక ప్రెషర్ డెవలప్ అయిపోతాం. సో ఆ ప్రెషర్ డెవలప్ అయినాక సడన్గా సార్ వచ్చేసరికి అనాలిటికల్ క్వశ్చన్ ఇచ్చాడు, ఒక లీడర్కి స్ట్రాటజీకి డిఫరెన్స్ చెప్పాను. సో సడన్గా మైండ్ బ్లాంక్ అవుట్ అయిపోయింది. సో అప్పుడు ఒక నిమిషం లైక్ ఒక 10 seconds ఇట్లా బ్రేక్ తీసుకుని, సో లీడర్ అంటే ఎవరో చెప్పాను, దాంతో స్ట్రాటజీస్ అంటే ఎవరో చెప్పాను. సో సార్ వాళ్ళు వచ్చేసరికి వెంటనే ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నారు. లైక్ అప్పుడు మనకు చాణక్య, కౌటిల్య, వీళ్ళు ఇంకా చంద్రగుప్త మౌర్య వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అండ్ కృష్ణుడి కోసం, లార్డ్ కృష్ణ కోసం కూడా ఇట్లా అయ్యింది. సో అది కొంచెం ట్రికీ క్వశ్చన్లా అనిపించింది నాకు, లైక్ అడిగిన సిచ్యువేషన్, బట్ బాగా హ్యాండిల్ అయింది. బయటకు వచ్చారు, రిలాక్స్ అయిపోయింటారు. రిజల్ట్ వచ్చిన రోజు మీ ఫీలింగ్స్ ఏంటి? ఎవరికి ఫస్ట్ తిప్పారు? సో మమ్మీకి వాళ్ళకి చెప్పాను సార్ నేను. మమ్మీ అక్క అప్పుడు అదే రూమ్లో ఉన్నారు, అక్క నా పక్కనే ఉండింది. అండ్ మమ్మీ కూడా అప్పుడు అలా రూమ్ క్లీన్ చేసుకుంటూ వచ్చింది. సో రిజల్ట్ వచ్చినప్పుడు ఏంటంటే నేను పడుకున్నా సార్ యాక్చువల్లీ. సో పడుకుని డైరెక్ట్ రిజల్ట్ వచ్చే టైంకి లేద్దాం అని చెప్పి అనుకున్నా, కానీ మధ్యలో మెలకు వచ్చినాక లేసని టిఫిన్ తిన్నాను, మళ్ళీ పడుకునిపోయినాక ఇంకా చూస్తుంటే రిజల్ట్ వచ్చే టైం అయింది, 1:30 అయిపోయింది, రిజల్ట్ వచ్చే టైం అయింది. సో ఆ టైంలో ఇంకా మా ఫ్రెండ్స్, నేను రిజల్ట్ చూడలేదు, మా ఫ్రెండ్స్ చూసేసి వాళ్ళు వెంటనే పెట్టిన తర్వాత ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్, నేను ఈసారి లిస్ట్లో ఉంటాను, ఎందుకంటే నాకు అన్ని డీసెంట్గా అయింది, ఎక్కడ తప్పులు అయితే చేయలేదు. సో లిస్ట్లో ఉంటాను నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ మేబీ నేను సమ్ 200-300 ర్యాంక్ మధ్యలో ఉంటాను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండే కొంచెం. బట్ కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చేసరికి ఇనిషియల్గా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే. సో అది డిసప్పాయింట్మెంట్ అంతా ఆ రోజు కొంచెం క్యారీ అవుట్ అయింది. బట్ నెక్స్ట్ డే నేను రియలైజ్ ఏంటంటే మన ఎఫర్ట్స్ ఎప్పుడైతే పెడతామో ఈ 2-3 years జర్నీలో యాజ్ అ పర్సన్గా నేను చాలా గ్రో అయ్యాను సార్. లైక్ ముందు ఏంటంటే మాట్లాడడానికి భయపడుతుండే, తర్వాత ఇప్పుడు మాట్లాడడం అంటే ఇష్టం, నలుగురికి 4 చెప్పాలంటే ఇష్టం. సో ముందేంటంటే ఒక పని చేయాలన్నా కొంచెం భయం ఉండే, సో చదవాలంటే అదొక భారంలా, ఇది ఒక డిఫరెంట్ ఉండే. కానీ 3 years తర్వాత యాజ్ అ పర్సన్గా నేను చాలా చేంజ్ అయిపోయాను. సో రిజల్ట్ పక్కన పెట్టేస్తే యాజ్ అ పర్సన్గా 3 years తర్వాత నేను చాలా చేంజ్ ఉన్నా కదా, దానికి నేను చాలా ప్రౌడ్ ఉండే సార్. సో రిజల్ట్ వచ్చిన వెంటనే ఇనిషియల్లీ కొంచెం డిసప్పాయింట్మెంట్, బట్ తర్వాత లైక్ చాలా సాటిస్ఫై అమ్మా నాన్న. సో వాళ్ళు చాలా హ్యాపీ సార్. సో రిజల్ట్ వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళు కంప్లీట్లీ హ్యాపీ ఉన్నారు. సో వాళ్ళైతే యాక్చువల్లీ ఎయిడ్ చేస్తున్నారు. సో వాళ్ళు అట్లా ఎయిడ్ చేసుకుని ఇంకా అట్లా పట్టుకుంటే ఇంకా వాళ్ళ కోసం నేను కూడా చాలా హ్యాపీ ఉన్నా. సో 545 వచ్చింది మీకున్న దీంట్లో, ఇప్పుడు హోమ్ క్యాటర్ రావచ్చు అంటే ఐఏఎస్ వస్తుందా? వచ్చే ఛాన్స్ వస్తుంది, ఐఏఎస్ వస్తుంది. హోమ్ క్యాటర్ అంటే ఏపీ పెట్టుకున్నాం. ఇక్కడ మీకు సబ్ కలెక్టర్గా ఒకవేళ పాడే రాదు, ఒకవేళ వచ్చింది అనుకోండి, మీ నాన్నగారు అన్నట్లు రోడ్డు వేపిస్తారా? ఇప్పటికి ఉందా గ్రామం రోడ్డు? ఇప్పటికీ లేదా? ఇప్పుడు ఉంది సార్. ఇప్పుడు రీసెంట్గా మనకు ప్రధానమంత్రి సడక్ యోజన ప్రకారం సో రీసెంట్గా పెట్టారు. బట్ అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అయితే లేదు, లైక్ 2016 దాకా లేదనుకుంటా సార్. మీరు ఐఏఎస్ అయిన తర్వాత మీకు విజన్ ఏంటి చెప్పండి అసలు? సార్ నేనైతే పుట్టి పెరిగిన ప్రాంతం మీద అలాంటి ఒక ట్రైబల్ ఏరియాలో చూశారు, ఇక్కడ నక్సల్స్ మూవ్మెంట్, గంజా ఇవన్నీ కూడా చూస్తుంటారు. అవునవును. వీటిని కంట్రోల్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా సార్? ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే చేయగలిగింది చేయాలి సార్. సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి లైక్ ఇమీడియట్ మెజర్స్ లాంటిది. సో వీటేంటంటే చేయగలిగింది చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డెవలప్మెంటల్. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా అది డెవలప్మెంటల్తో లింక్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు నక్సలిజం అన్నా కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడో ఇంజస్టిస్ అవుతుంది, ఆ ఇంజస్టిస్ అవుతుంది కాబట్టి దాన్ని హైలైట్ చేయడానికి వాళ్ళు నక్సలిజం ప్రభావం అన్నది మీరు చెప్తున్నారు పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి. ఇది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అనుకుంటారా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనుకుంటారు?
నేనైతే అది సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా తీసుకుంటాను. సో అది సాల్వ్ చేయాలంటే కోర్గా అయితే డెవలప్మెంటే మనకి మెయిన్ థింగ్. సో ఇమీడియట్గా అయితే మనకు వచ్చి లా అండ్ ఆర్డర్ వాటిని కొంచెం కంట్రోల్ చేయాలి. లైక్ అది కూడా డిస్టర్బ్ అయితే డెవలప్మెంట్ అనేది కొంచెం దెబ్బతింటుంది. కాబట్టి ఇనిషియల్ ఫస్ట్ స్టెప్ అంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకుని తర్వాత గ్రాడ్యువల్గా మనం లార్జర్ పిక్చర్ చూస్తూ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి. సో ఈ ప్రాంతంలో మీలాగా చాలామంది కుర్రాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చదవాలి ఉంటుంది, మీలాగా పైకి రావాలి ఉంటుంది. కానీ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ తక్కువ కనిపిస్తుంది. తక్కువ ఉంటుంది సార్. 1, 2 ఎడ్యుకేషన్, 3 హెల్త్. ఈ మూడింటి మీద మీ ఫోకస్ ఏంటి? నాకు ఇందాక మీరు చెప్పిన ఆన్సర్లో లైక్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేసింది. సో నేను ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేద్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ హెల్త్ ఆబ్వియస్లీ అది ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండేసరికి లైక్ ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రజల్లో నేను ఐడెంటిఫై చేసిన మేజర్ థింగ్ ఏంటంటే ఒక ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది సార్. ఏంటంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళే చేస్తారు, అన్నీ చేస్తారు, మన వల్ల కాదు అని చెప్పి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ నమ్మకాన్ని అక్కడే పోగొట్టుకుంటారు. సో ఫస్ట్ థింగ్ నేను అందరికీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి, అక్కడితోనే అన్నీ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే కొందరికి చేయాలని ఉంటుంది. మీరు చాలామందితో మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలామందికి చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఒక రైట్ గైడెన్స్ లేదు సార్. సో ఆ గైడెన్స్ ప్రాబ్లం మీరు అన్నట్టు ఇందాక ఎడ్యుకేషన్ సెక్టర్లో మనం చూసుకుంటే అది ఎగ్జామ్ కోసం అన్నట్టు ఎడ్యుకేషన్ అయిపోతుంది మనకు. కానీ లైఫ్లో మనం ఒకటి చేయాలి, లైక్ ఒక సపోర్టివ్గా ఉండాలి అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఆ విధంగా లేదు. సో మేబీ నేను జస్ట్ కనుక ఇక్కడ వస్తుంటే ఆ ఎడ్యుకేషన్ సెక్టర్ని యూస్ చేసుకుని ఎవరైతే ఏ ఫీల్డ్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాలని చెప్పి అదొకటి అనుకుంటున్నాను సార్. సో థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ ఎలా ఉన్నారంటే లైక్ చెడు అలవాట్లు వాటికి లైక్ ఈజీగా అలవాటు అయిపోతున్నారు. అండ్ ఒక ట్రెండ్ అనేది వర్డ్కి ఈజీగా అయిపోతున్నారు. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది అనుకోండి, ఒక రీల్ ఏదో వచ్చింది అనుకోండి, అది ట్రెండ్ అవుతుందంటే చలో మనం కూడా చేద్దాం. సో వాళ్ళకి ఏంటంటే హిడెన్లో వాళ్ళకి ఏముందంటే మనకు కూడా ఒక ఐడెంటిటీ రావాలి. ఎడ్యుకేషన్ హెల్త్ వీళ్ళు ఫోకస్ చేస్తా అని చెప్తున్నారు. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ మీ ప్లాన్ ఏంటి? సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసరికి ఏమవుతుందంటే మన రూరల్ ఏరియాస్లో కొంచెం ఏంటంటే లైక్ ఆ బయాస్ అనేది ఉంటుంది కదా సార్. సో మనకు అర్బన్లో ఎలా ఉంటుందంటే ఉమెన్ అనే వాళ్ళు బయటికి రాకూడదు, లైక్ అదేంటంటే మన రూరల్ ఏరియాస్లో యాక్చువల్లీ ఉంటుంది అనుకుంటాం, బట్ యాక్చువల్లీ అది అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది సార్. సో కొందరు ఏంటంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు వర్క్ చేసుకుంటారో అది ఉంటుంది, బట్ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడో అర్బన్ ఏరియాస్లో వాళ్ళు ఎక్కువ వెళ్ళరు. బట్ రూరల్ ఏరియాస్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అన్ఎడ్యుకేటెడ్ కూడా వీళ్ళు వర్క్ చేయాలనే తపన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దమ్మని తీసుకోండి. సో మా పెద్దమ్మ ఏంటంటే రీసెంట్గా తను స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసింది. వ్యవసాయం చేస్తారు, వ్యవసాయంతో పాటు స్టిచ్చింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది తను. సో స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసి ఇంకా తను కుట్టి ఊర్లో వాళ్ళకి అమ్మడం స్టార్ట్ చేసింది. సో నేనేంటంటే అది నాకు చాలా ఇన్స్పైర్ చేసింది సార్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటప్పుడు మనం ఏంటంటే లైక్ చాలా మంది చేయాలని చాలా ఉంది ఇక్కడ. సో మేబీ మనం వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం, లైక్ కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మా పెద్దమ్మ తను ఎలా కుట్టడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి తనతో పాటు ఇప్పుడు ఊరు వాళ్ళందరూ కుట్టి ఇప్పుడు దాన్ని ఒక ఎంఎస్ఎంఈ లాగా ఒక చిన్న సెక్టర్లో చేసి అక్కడ నుంచి మనం ఇప్పుడు పాడేరులో కానీ లేదా ఇంకా సిటీలో కానీ దాన్ని తీసుకెళ్ళి మనం పంపించి మనం అక్కడ మార్కెటింగ్ చేయగలిగితే లైక్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసరికి వాళ్ళకి పుష్ చేయడం కంటే ఆల్రెడీ చేయాలన్న వాళ్ళని లైక్ వాళ్ళకి కొంచెం స్కిల్ సపోర్ట్ ఇవ్వడం, లైక్ వాళ్ళకి కొంచెం మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వడం, ఇలాంటి సపోర్ట్ ఇస్తే లైక్ చాలా వండర్స్ చేయొచ్చు అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను సార్. తర్వాత చైల్డ్ ఎడ్యుకేషన్. సో చైల్డ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకు బేసిక్ ఎడ్యుకేషన్లో చాలా ఫాల్టింగ్ ఉంది సార్. సో మనకేంటంటే ఎడ్యుకేషన్ అనేసరికి ఒక ఎగ్జామ్ కోసం చదవాలి, ఒక బర్డెన్ లా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది సార్. సో నేను ఇక్కడ ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేసరికి ఎస్పెషల్లీ చిల్డ్రన్కి నేను చేయాలనుకున్న థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది సమ్ బర్డెన్ థింగ్ కాదు. ఎడ్యుకేషన్ చేయడం వల్ల మనం ఎన్ని చేయగలమో వాళ్ళకి చూపించగలగాలి సార్. ఎప్పుడైతే మనం ఇది చేయగలగామో వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలకి చదువుకోవాలనే అది ఆతృత వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి అది స్టార్ట్ అయిపోతుందో మనం ఆ డెమోక్రటిక్ డివిడెండ్ని ఈజీగా ట్యాప్ చేయొచ్చు. సో ఎడ్యుకేషన్ సెక్టర్లో నేను ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కాకుండా యాజ్ ఎ పర్సన్గా మీరు ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా గ్రో అవుతున్నారు, మన చుట్టుపక్కల ఏమవుతుంది, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేద్దాం అని చెప్పి. ఓకే, ఫైనల్గా రూరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. సో రూరల్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఇది చాలా ట్రికీ ఏరియా సార్. మనం ఏంటంటే అర్బన్ ఏరియాస్ లైక్ ఇండస్ట్రీస్ పెట్టవచ్చు, ఎకనామికల్ డెవలప్మెంట్ చేసేవచ్చు, అయిపోతుంది. బట్ రూరల్ ఏరియాస్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తే లైక్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, లైక్ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, అగ్రికల్చర్ అలా అని చెప్పి మీరు ఇప్పుడు టూరిజం తీసుకొస్తే టూరిజం వల్ల ఏమంటుందంటే ఇప్పుడు ఎలాగో మా ఏరియా వచ్చేసరికి ట్రైబల్ ఏరియా కాబట్టి కొంచెం ఎస్థెటిక్గా ఉంటుంది. సో దీనివల్ల టూరిస్టులు వస్తుంటారు, బట్ దీనివల్ల ఏమంటుందంటే కల్చరల్గా ఇంపాక్ట్స్ వస్తుంది. సో రూరల్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఇది చాలా ట్రికీ స్పాట్లో ఉంది కాబట్టి నేను ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఉంటానో ఆ ఏరియా బేస్ చేసుకుని ఆ ఏరియా స్ట్రెంత్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఎస్థెటిక్గా చాలా ఎక్కువ ఉందనుకోండి, మనం కల్చరల్ డెవలప్మెంట్ చేద్దాం, మనం టూరిజం డెవలప్మెంట్ చేద్దాం, బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న కల్చర్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలి సేఫ్ గార్డ్స్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఏరియాలో అనుకోండి ఎస్థెటిక్గా ఉంది అండ్ కొన్ని ఇయర్స్లో మనం ఎకనామికల్ కూడా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాడేరులో ఉంటున్నాం, మనం ఇక్కడ కొంచెం చిన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయొచ్చు.
అలాగే ఇప్పుడు హైవేస్ ఇవన్నీ కూడా వస్తుంది కాబట్టి చిన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడం వల్ల కనెక్టివిటీ అన్ని కూడా పెరుగుతుంది. సో ఎక్కడైతే వీలు ఉంటుందో అక్కడ కొంచెం చిన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసి కొంచెం ఉపాధి కల్పించడం అన్ని కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రూరల్ డెవలప్మెంట్కి నేను బాగా బిలీవ్ చేసింది ఏంటంటే గాంధీ యొక్క ఐడియాలజీ సార్. సో గాంధీ గారు ఏమంటారు అంటే స్వరాజ్ అంటే బ్రిటిషర్స్ నుంచే కాదు మనలో మనకి. సో స్వరాజ్ అనేది ఏంటంటే ప్రతి రూరల్ ఏరియా వాళ్ళ యొక్క సెల్ఫ్ సఫిషియన్సీ వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటే మనం చాలా వండర్స్ చేయొచ్చు సార్. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపులే ఇప్పుడు మా పెద్దమ్మ తను స్టిచ్చింగ్ చేసింది, ఇప్పుడు తను ఒక్కరితే చేస్తుంది, తను వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అమ్ముతుంది. అదే ఇప్పుడు ఊరు మొత్తం కలిసి చేస్తే అట్లానే ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటే లైక్ ఆ స్వరాజ్ అనేది సెల్ఫ్ సఫిషియన్సీ అనేది రూరల్ ఏరియాస్లో వస్తుంది. సో మేబీ అది ట్యాప్ చేస్తే మనం చాలా వండర్స్ చేయొచ్చు సార్. ఎందుకంటే లైక్ 65% ఆఫ్ ఇండియా రూరల్ ఏరియాస్లో ఉంది. సో రూరల్ డెవలప్మెంట్ సంథింగ్ లైక్ చాలా ట్రికీ ఏరియా అండ్ ఏరియా స్పెసిఫిక్గా చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫైనల్గా తీసుకుంటే మిమ్మల్ని చూసి చాలామంది సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళు అందరూ అదే విధంగా చదవమంటారా, లేదు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మీరు నాకు ఫస్ట్లో చెప్పారు ప్యాషన్గా తీసుకోవాలి, అది మనలో రావాలి, ఇన్బిల్ట్ అవ్వాలని, అలా చేయాలా? సో నేను వచ్చేసరికి ఇప్పుడు సివిల్ సర్వెంట్ ఎప్పుడైతే అయ్యానో మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ చుట్టుపక్కల ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళ చదవండి, వాళ్ళ చేయండి, వాళ్ళ కష్టపడండి అని చెప్పి అంటున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, నాలా కాదు నాకంటే బెటర్గా చేయండి. నేను సివిల్స్తో ఆగిపోయాను, సివిల్స్ కంటే పైన ఇంకా చాలా ఉన్నాయి. సివిల్సే కాదు, ఇప్పుడు మీకు కొందరికి ఎడ్యుకేషన్ కొందరికి సెట్ కాదు అనుకుంటారు, అంటే చదవడం సెట్ కాదు, బట్ స్పోర్ట్స్ మాత్రం చాలా బాగా రాణిస్తారు. ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్ ఐక్యూ డిఫరెంట్గా ఉంటుంది సార్. సో మేబీ ఇప్పుడు మీరు స్పోర్ట్స్లో బెటర్గా ఉన్నారు అనుకో, వై నాట్ గో విత్ దాట్. సో నేనేంటంటే ఇప్పుడు చెప్పే పేరెంట్స్ అందరికీ వాళ్ళ యొక్క లోపల నుంచి వచ్చిన ఆ డిజైర్తో పంపించండి, అంతేగాని ఇప్పుడు నేనేదో చేశానని చెప్పి మీ అబ్బాయిని కూడా అలా చేయాలని చెప్పి ఫోర్స్ ఎప్పుడు చేయకూడదని చెప్పి నేను అదే చెప్తున్నా. అండ్ ఇంకోటి, ఎప్పుడైతే మనకి ఏదైనా సరే లోపల నుంచి వస్తుందో అది లోపల నుంచి వచ్చింది మనం అది ఎలా అయినా చేస్తాం సార్, అది ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తుంటాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనకు అది లోపల నుంచి చాలా బలంగా అనిపిస్తుందో వరల్డ్ మొత్తం మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది సార్. బట్ ఎప్పుడైతే మీకు అది లేదో మీరు అది చేయలేరు, మీకు ఆ సపోర్ట్ రాదు, కష్టమవుతుంటుంది. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పానంటే మీ థాట్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉండాలి, మీరు ఏం చేయాలనుకున్నా చాలా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండి దానికి మీరు ఒక బిలీఫ్ యాడ్ చేయండి, మేము చేయగలం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం ఏంటంటే మనం నిద్రపోయినప్పుడు కొన్నిసార్లు ఒక బైక్ పై నుంచి కానీ ఒక కొండ నుంచి కింద పడిపోతున్నట్టు ఒక కల వస్తుంది. కళ వచ్చినప్పుడు మనం వెంటనే ఒక జరుకుతలు వేస్తాం. జరుకుతలు వేసినప్పుడు మన బాడీ ఒక కళని నిజం అనుకుంటుంది. సో మన మైండ్కి అంత పవర్ ఉంది. సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది నిజం అవుతుందని నమ్మండి, మీ మైండ్ ఒక వండర్స్ చేస్తుంది. సో ఆ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వచ్చినాక లైక్ ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు చాలా సక్సెస్ అవుతారు సార్. సో నాతో ఆగిపోకండి, ఇంకా నాకంటే పైన కూడా చాలా లెవెల్స్ ఉన్నాయి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే బీ బెటర్ దెన్ మీ అని చెప్పి అంటున్నాను. అలాగే చదవండి అని కాకుండా నాకన్నా బెటర్ చదవండి, బెటర్గా కష్టపడి అంటే చెప్తున్నా నరేంద్ర పడాల్. ఆయన చెప్పిన దాంట్లో చాలా మంచి ఆన్సర్ ఉంది. ఇష్టపడి కష్టపడితే అందులోని ఆనందం వేరు, అందులోని ఎంజాయ్ వేరు అని చెప్తున్నారు నరేంద్ర పడాల్. ఇప్పుడు పాడేరులో గ్రామీణ ప్రాంతంలో పుట్టి అడవుల్లో ఇది పూర్తిగా పాడేరు ప్రాంతంలో అన్నలకి పెట్టిన కోట, అటువంటి ప్రాంతంలో పుట్టి ఆ భావజాలం ఏమాత్రం లేకుండా పెంచిన తల్లిదండ్రులతో పాటు ఈ అబ్బాయి కష్టం కూడా ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు కేవలం పాడేరే కాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర పడాల్ని రోల్ మోడల్గా తీసుకుంటారని ఆశిద్దాం. ఇది నరేంద్ర పడాల్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్నట్లుగానే ఇవన్నీ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.